ఏమైంది రజని? ఏమైంది? ఏమైంది? అట్లా దిగులో కూర్చున్నావు, చిన్న వైపు కూర్చున్నావు, ఏమైంది అసలు? ఏం చేయాలయ్యా, మనకు పెళ్ళై 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు పిల్లలు కాకపోయారు. ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని దేవుళ్ళకు మొక్కినా ఫలితం ఏం లేకపోయే. ఏం చేయమంటావు చెప్పు. బాధపడకే, నేను కూడా మందిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా. పిల్లలు లేనంటే అందరికీ చులకనే, తెలుసు కదా నీకు. ఏం చేద్దాం, మన అదృష్టం గట్ల. నువ్వేం రందిపడకయ్యా, ఏదో ఒక రోజు ఆ దేవుడు మనల్ని కరుణించకపోతాడా, మనకి పిల్లలు పుట్టకపోతారా? నువ్వేం బాధపడకే. ఏహే, నేనేం బాధపడతలేనయ్యా. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు ఎరికే. ఆ వాడకుంట రామక్క బిడ్డను వాళ్ళు ఎత్తుకొని ముద్దాడుతుంటే నువ్వు బాధపడుతున్నావు, నాకు తెలియదు. ఎందుకు బాధపడుతున్నావు అంతగా? బాధపడకుండా ఎట్లుండాలయ్యా? నా తోటోళ్ళందరూ పిల్లల్ని కానీ వాళ్ళని ఎత్తుకొని ముద్దాడుతా అంటే, వాళ్ళని చూస్తా అంటే నా గుండె తరుక్కుపోతుంది. బాధపడకుంటే ఎట్లుండాలి? నాకు కూడా పిల్లలు కావాలనే ఆశ ఉంటుంది కదా. పెళ్ళై గిన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు పిల్లలు లేరా? అందరినీ చూస్తా అంటే నా పానం పోతుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా తుడుచుకుంటుంటే ఏమైతే చెప్పు, నీ ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు అదో మనకు కూడా అవుతుంది దేవుని దయ వల్ల. ఎందుకు నువ్వు రంజిపడకు, ఇంట్లోకి పని చేసుకోపో. ఏమండి, లేవండి, ఎంతసేపు పడుకుంటారు? ఏమండి, లేవండి. నిన్నే. ఏంటిదే? లేవండి. ఏందే పొద్దుగాల పొటాకలెక్క సప్పుడు ఎత్తున్నావు? పొటాకలు కాదు, షటాకారం కంట్లో వస్తే బొంతల వండుకొని బొర్లాలే. బర్లు పోయే యాళ్ళైతుంది, ఇంకా లేవవా? మా అబ్బాయిను లగ్గమద్దంటే నిన్ను నాకు గట్ట పెట్టిరేందే? లగ్గమంటే లవ్వులాట లెక్క అనుకుంటానవా? పువ్వులు ఇచ్చినామెటందుకు నీ కొవ్వంట గరగాలే. ఏం చూపించి బాగా మాట్లాడుతున్నావేందే? ఈ ఒర్రుడికి ఏం తక్కువ లేదు కానీ పోయి ముఖం కడకపో. లే. అంత మంచిదేనా? అంత మంచి పిల్లగా, మీరు అంత మంచేనా? అంత మంచిదే. ఏంది ఎండలేట పోయేస్తాను? అయ్యో, నా భార్య డెలివరీ అయింది, హాస్పిటల్ సర్ది తీసుకుపోదామని ఇంటికి వస్తానా. ఏంది డెలివరీ అయిందా? కొడుకా బిడ్డ? కొడుకు వదినే. సరే పిల్లగా, మరి చెప్పనా పోవాలి, మరి సర్ది తీసుకుపోవాలి. పోయేస్తా మరి. పోయిరు. ఏమైందక్క, గట్ల బాధతోడు కూర్చున్నావు? ఇయ్యాలేమన్నా కొత్త బాధపడుతున్నాను నానే. నాకు రోజు ఉండేదే కదా. నాకంటే వెనక సిరి పెళ్ళైన వాళ్ళందరూ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతా అంటే నా పానం పోతుంది. ఇప్పుడుగా రాజు వదిలే నాకు కొడుకు పుట్టిండు, దావకర్లకే పోతున్నా అని చెప్తాంటే నా గుండె తరుక్కుపోతుంది. ఇక నాకు పిల్లలు గారేమో అని ఇంకా భయం అవుతుంది. అక్క, ఎందుకు ఎడతాను? ఊకో, నీకు కూడా మంచి రోజులు వస్తాయి అక్క, ఏడకు.
తల్లి చెప్పు జర ఏంది చెప్పు, మాకు ఏం అర్థం అవుతలేదు. జర తిరంగా చెప్పు, ఈ బాధలేంది, ఈ గోసలేంది, ఇంత కట్టాలేంది, జర నువ్వే చెప్పు. నన్ను చెప్పమంటాను ఏందో బిడ్డ, నీకు తెలియదానే? నేనున్న సంగతి మర్చిపోయినావు కాదు బిడ్డ. నేనేం మర్చిపోయా తల్లి? బయట దావుకాను అనుకుంటా తిరుక్కుంటా బిడ్డ, నన్ను మూలకు పడేసినావు కాదే. తల్లి మరి ఇప్పుడు దావకాలు కాదు తల్లి, అన్ని దేవుళ్ళు మొక్కిన ఇక నాకు ఈ దేవత మీద నాకు అంటే నేను ఇక రాలేదు తల్లి. మరి నువ్వెందుకు వస్తావు బిడ్డ? తల్లి మరి నాకు ఈ కొంటతనం నీదేనా? మరి ఏంటన్నట్టు అర్థం కాకపోతే ఇది ఇవ్వాలి అనుకుంటాను బిడ్డ. మరి ఏం చేయాలి తల్లి? జర తప్పైంది, తెలియక ఇట్లున్నా. నువ్వు ఇట్లా చెప్పి కనుకరించి నా అందులో ఏదో ఒకటి చెప్తే నేను అవి చేసుకుంటా తల్లి. బాగా నేను చెప్పిన మాట ఇంటదంటే బిడ్డ. ఇంట తల్లి బాగా నాకు పిల్లలు అవుతారంటే నేను ఏదైనా ఇంటా, ఏదైనా చెప్తా. తల్లి చెప్పు, నువ్వు ఏం చెప్తే అదే చెప్తా. నేను చెప్పింది చేస్తావా బిడ్డ? తప్పకుండా చెప్తా, తప్పకుండా చెప్తా, తప్పకుండా చెప్తా. ఇప్పుడు వచ్చేది నా పుణ్యం బిడ్డ, నా జాతర బిడ్డ. నువ్వు నా జాతరకు వచ్చి ముడుపు కడతా అంటే తల్లి ముడుపు కడతా తల్లి, ముడుపు కడతా. మరి నాకు నువ్వు ఒడి కడతానంటే నీకు నేను ముడుపు కాదు, ఎన్ని మొక్కులన్నా మొక్కుతా. నేను ఒడి కడతాను బిడ్డ. కాకపోతే మళ్ళీ వచ్చేయడు నీ బిడ్డ ఎత్తు, నీ ఎత్తు బంగారం పెడతానంటే పెడతా తల్లి. నా బిడ్డ నా ఎత్తు, నేను మంచిగా చల్లగా నిన్ను ఏలుకుంటా తల్లి. బాన్సను నాకు అది ఒక్కటి ఎత్తే. మాట మీద ఉంటావా? మాట తప్పుతుంది. ఆ మాట తప్ప తల్లి, అస్సలు మాట తప్ప. ఇన్నొత్తులే నిన్ను మరిచిన ముచ్చట నాకు తెలియదా తల్లి? గిట్లా వచ్చి చెప్పినావు, నేను చేసుకుంటా తల్లి. నాకైతే ఈయడు ఖచ్చితంగా వస్తా. నేను నా శిలికలాది గుట్ట మీదికి అడుగు పెడతావా అని పెడతా పెడతా తల్లి. సరే బిడ్డ, సరే తల్లి, నేను పోతాను బిడ్డ. కొన్ని మంచిలు లేపు, తొందర మంచిలదే. ఏం లేచిలే, నేను ఇన్నొద్దులు ఎన్నో గుళ్ళు తిరిగినా, ఎన్నో గోపురాలు తిరిగినా, ఎన్నో దేవుళ్ళకు మొక్కినా కానీ మన ఇంట్లో సమ్మవనే మర్చిపోయినా. నన్ను మూలకు పెట్టి నువ్వు ఎన్ని దవాఖాన్లు ఎన్ని దేవుళ్ళు తిరిగితే ఏం లాభం? ఈ కొంటతనం నాదే. ఇప్పుడే వచ్చి నాకు ముడుపు కడితే మళ్ళీ ఆమె దినం వరకు కొడుకో బిడ్డను ఒడి కడతా అన్నది. అవునా అక్క? మంచిగా అనిపిస్తుంది. ఎంత మంచి ముచ్చడి చెప్పినావు. ఇక లేట్ చేయొద్దు, మరిది ఎక్కడున్నాడు రమ్మను, మనం ఇప్పుడే పోదాం సమ్మక్క కాడి. పోదామక్క. నాకైతే ఈ తల్లిన నాకు ఒడి కడితే నేను మంచిగా చేసుకుంటా. సరేనక్క. ఎటువైనవయ్యా? నీకోసం ఎదురు చూస్తా. బయటకి ఆటో ఆయనకు ఫోన్ చేయి. ఎందుకు? ఎందుకు లేదయ్యా, ఇంతసేపు చెల్లెకు దేవుడు వచ్చింది. దేవుడు వచ్చి సమ్మవ కొంటుతానమాట. నాకు అందుకే పిల్లలు కాలేదట. ఆమె వచ్చి ఇప్పుడు ముడుపు కడితే మళ్ళీ వచ్చి ఆమె దినం వరకు నా కొడి కడతా అన్నది. ఇక లేట్ చేయొద్దని ఇప్పుడే అత్తమని మొక్కిన. ఆటో ఆయనకు ఫోన్ చెప్పు, నేను పోయి ముల్లెలు చదువుతా. చెల్లె ప్రశాంత్ అటేది ఉన్నావా? తమ్ముడికి ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడు ఆటో ఫోన్ చేసిన సరే నేను చేస్తా కానీ ఇప్పుడు ఆ సామాన్లు చదివినావా? నేను అన్ని చదివినా, నువ్వు పోయి ఫోన్ చేయకు. సరే సరే, నేను బడికత్తను పోతే ఆ సామాన్లు చదివి పెట్టాను. అమ్మే ఏమారా ఇవ్వడం నీకు తెలిసినోడు అంటే ఆటో అని ఫోన్ చేయి. ఇప్పుడే ఫోన్ చేసిన నప్పుతుండట. అరే వాళ్ళు సామాన్లు చదివా రెడీ ఉన్నారు మీ వాడికి. అయ్యో తొందర రమ్మ, ఫోన్ చేస్తున్నా. చెయ్యి తొందర సామాన్ అంతా పెట్టిరా? అన్ని పెట్టినా. సామాన్ అంతా వీడు అరే
అమ్మ తల్లి ఏ ఆపద లేకుండా మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టు చూడు ఇదే బాధ. నువ్వు బియ్యం కడుగు పోయి ఆ బియ్యం కడిగి చికెన్ ఫోన్ కొయ్యమన్నారా వాళ్ళను మొక్కిన కోడి కొత్తారు రాయ్యా తమిళనాడు కట్టాలి చూడు. నువ్వు కట్టే ఆయన కట్టెపిల్లలు ఎత్తగా నువ్వు కోడిని కొట్టించుకురా పో ఆ మొక్కిన కోడిని ఏ తమిళ కాళ్ళు కూడా ఏం కనబడతలేవు కదా. అదే అన్న ఒక్కటి కూడా కనబడతలే అక్కడ ఒకటి ఉన్నట్టుంది కళ్ళు కూడా దొరికేటట్లేదు. ఎట్లా చేసుడు మరి ఇట్లా స్ప్రైట్ ఉందిగా ఇక అదే థమ్స్అప్ స్ప్రైట్ కూర ఇట్లా అయింది కావచ్చు పోమా ఉన్నట్టే తాళ్ళ దూరం ఉన్నట్టే కదా. ఇక పోదాం వాళ్ళు వంట కూడా అయినట్టు పోదాం. అబ్బా మొక్క అయితే తీరింది అక్క, ముడుపు అయితే కట్టొచ్చినాం. అవునరా ఏంది నెల రోజులు ఉంది ఇంకా సమ్మక్కల పున్నాం ఇంతగానో మంది ఉన్నారు ఇప్పటి సందే. అవునక్క. ఏం మంది కూర ఉడుకుతుంది కానీ అన్నం అయితే అయింది. వీళ్ళు ఏంది అటే వేయరు కూర దగ్గర పడ్డది వీళ్ళు అత్తగా తిందుం కదా. ఇప్పుడు ఏడత్తారక్క వాళ్ళు ఏం పని ఇట్లా తాగడానికి పోయినట్టున్నారు. వీళ్ళు అత్తే మంచిగా ఉండు మనకైతే థమ్స్అప్ తెచ్చిరు కానీ వీళ్ళు అత్తే చెప్పాను ఇక కూర దగ్గర పడ్డది. మసాలాలు వేసినావా? అన్నీ వేసిన ఇక దించుడే వీళ్ళు అత్తే దించుదామనే చూస్తాను. ఏమోనే మరి దేవుడు ఏం చెప్తాడో ఇక మొక్క అయితే ముద్ద చెప్పినాం కానీ ఎట్లుంటుందో చూడాలి. ఇక అయ్యేదేదో అయితే వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే వరకు అయితే చీర రైక పడతా తల్లికి ఈ ఇప్పుడు పుట్టేటోళ్ళ ఎత్తు బంగారం నా ఎత్తు బంగారం మంచిగా పట్టుకొని పోయి చల్లగా ఏలుకుంటా. ఇక చూడాలి ఎన్ని దేవుళ్ళు మొక్కినా కొంటతనం గీడుంటే గవాన్ని మొక్కితే ఏడైంది మాకు ఇప్పుడు బయటపడ్డా. ఈసారి ఏం కాదక్క ఖచ్చితంగా అవుతుంది. ఏమోనే అయితేనైతే నేను అందరి ముఖాలు చూసుకుంటే ఏడ్చుడే అవుతుంది. అయితేనైతే భగవంతుని దయ వల్ల ఇక నయ్యమే అవుతుంది అక్క. అబ్బా మసి గంజులు కూడా కడుగురైంది. వీళ్ళు అటే వాయే వచ్చిరా పల్లెలు దిగిగా వంటలు అండుడాయే అండిన వాటికి మసి కూడా కడుగుడాయే తోముడాయే పెట్టుడాయే తాగి రాయింది కళ్ళు ఏ కళ్ళు పోయినా దొరకలే. దొరకయా కూర్చోండి అజయ్ ఆటో డ్రైవర్ పిలు అజయ్ ఇట్లా తిందుదా ఏ రా తమ్ముడు ఏ దా తమ్ము ఎట్లుంటుందా తమ్ము. ఇప్పుడే ఇగో నేను అండుడైంది చేసుడైంది వీళ్ళు వేరు కళ్ళు కొట్టుకొని మరి తాగలేదట. ఇట్టే ఆయనకు ఒక ప్లేట్ ఇచ్చిరా. రెడ్డి వేరు మీరు వేసినాం కళ్ళకేనా దొరకలేదు. లోపలికి ఇంతమంది గీడ కళ్ళు ఏడ దొరుకుతుంది చెప్పు. లోపలి తాడి చెట్లు ఉన్నట్టున్నాయి పెద్ద పెద్ద తిరిగినా ఏడలేదట. మన సైడ్ పొద్దుమాపు దొరుకుతాయి పడితే మన సైడ్ అంటే ఇంత మంది వచ్చిన కాడ ఏడ దొరుకుతుంది అది. మరి ఇంటికాడ తెచ్చుకుంటే అయిపోవచ్చు. ఇంకా 4 రోజులు ఉంది తెచ్చిన గ్లాసులు ఏడున్నాయి ఆటోలు ఉన్నాయి ఆటోలో ఇంటికి పెట్టినట్టున్నా. ఎట్లున్నారు మందిని చూసినాక ఏవైనా రేట్లే పెరుగుతాయి. తినే రొక్కం బాగుంది జాతరలలో. నేను మరదలేమో చిన్నవి ఏం చేయరా తమ్మి. అదంతా మందిలో నెరిగిల పడ్డట్టు తీసుకోరు మండలేదు ఇవ్వాలి పోయినా చికెన్ అమ్మ వాసన వస్తుంది అదినే
ఇక మనం అప్పుడప్పుడే కోసుకొని వండుకొని పొయ్యి మీద వండుకుంటాం కదా మంచిగా ఉంటుంది. సరే తీసుకో. ఆటోలు పెట్టడానికి పార్కింగ్ లేదు అక్కడ. అంత దూరం నుంచి ఇక్కడ ఆగాలి ఆటోలు. మనం నడిచి వచ్చిందే నయమైంది. ఆటోకు పోతే ఆ మందిలో ఎల్లుడే గోసావు. ఆటో పెట్టడానికి గంట టైం. మరి ఎన్ని బండ్లు ఉన్నాయి గిక్కంచెలు అక్కడ దాకా లైన్ కట్టి ఉండే. మన కింది వాడలు కూడా ఇలా వచ్చినట్టున్నారు కదా జాతరకు. చిర్రక్క మన ఇంటికి గారు అమ్మవదిన లేదా వాళ్ళకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుందట. అయినా కూడా వాళ్ళకు పిల్లలు పుట్టలేదట. పోయినసారి ఇట్లనే సమ్మక్క కొంటతనం ఉన్నదని తెలిసిన వాళ్ళు జాతర వేరట. వాళ్ళకి ఐరక్క వెంబడే బాబు పుట్టిండు మంచిగా. అవునా? మళ్ళీ ఉండరు ఐరాలు ఉంటారు కదా. నాకు కూడా తెలియకపోగాని వాళ్ళ చుట్టూ చెప్పింది. అదేంట్లయింది పిల్లలు కాలేదట. కాలేదట. సమ్మక్క తల్లి కొంటతనం చూసినావా ఎంత చక్కటి తల్లి. అరే మళ్ళీ వాళ్ళకేలా ఇస్తున్నావు ఒక కోట తీసుకురాలో వరసింది. పోయినాక చూసుకుంటా ఇక్కడ ఏడ దొరుకుతాయి. పొలానికి ఏం తక్కువైందట ప్రశాంత్ ఏమో అంటాడు అజయ్. ఏదన్నా ఉంటే ఇంటి పోయినాక చూసుకుంటుంది. అబ్బా తినుడు అయిపోయింది. తిను అది కొంచెం వేసుకో. సమ్మక్క తల్లి నీ బాంచను నా గోసలన్నీ చూసి నాకింత ఒడిగట్టి నన్ను చల్లగా దీవిస్తే అచ్చేడికి పిల్లను నేను ఇగో మా కుటుంబం అందరం వచ్చి నిన్ను మంచిగా ఏలుకుంటా తల్లి నీ బాంచను. ఇకనైనా మా అందు నుండి జర మమ్మల్ని దయ తలిచిన మేకను పోయాలి ఇక మళ్ళీ అచ్చేడికి మేకను తీసుకొని 4 గల నందిని తీసుకొని వచ్చి మంచిగా వేసుకుంటా. పెద్దగా వేసుకుంటా నేను. నాకు నా బలగం అంతా పిలుచుకొని మంచిగా వేసుకుంటా తల్లి బాంచను. నాకైతే ఇక ఈ బాధలు ఈ కట్టాలు అన్ని ఎడవాపాలన్నీ నిన్నే మొక్కుతున్న తల్లి నీ బాంచను. నీ కాలు మొక్త చల్లగా చూడు. ఆటో అయితే నాకే ఎప్పుడు మరి నీకే మళ్ళీ వచ్చరికి ఎప్పుడు అత్త. వెల్కమ్ టు వెమ్లవాడ బాయ్స్. ఎట్లుంది మా వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంటను ఇట్లా గట్టి కొట్టుర్రి. బాయ్.